ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీ సమస్యకు ఆ దేవుడు తప్పకుండా సమాధానం ఇచ్చుంటాడు. దాన్ని గుర్తించమ్మా. ఓం యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై. ఆ సమాధానం ఏంటమ్మా? నువ్వు చేసిన పని ఏమైనా బాగుందా ఆంజనేయ? ఒకటి, సాయం చేస్తానన్నా చెప్పాలి, లేదా చేయలేను అని చెప్పాలి. సాయం చేసినట్టే చేసి మధ్యలో ఆపేస్తే ఎలా? మా అమ్మ నాన్నల్ని కడియాలతో కలిపావు, అంతవరకు బాగుంది. ఆ మనీష శూర్పణఖ ఇంటి నుంచి వెళ్ళిపోయేంత వరకు అమ్మ నాన్నలు కడియాలతో కలిసి ఉంటారనుకుంటే ఒక్క రోజులోనే ఆ కడియాలు విడదీసి నీ దగ్గరికి తెప్పించుకున్నావు. అవి సీతారాముల కడియాలనే కదా, వాటిని తిరిగి తీసుకున్నావు. అంటే నీ సీతారాములు మాత్రం కలిసుంటే నీకు చాలు. మా అమ్మా నాన్నలు ఏమైపోయినా నీకు అక్కర్లేదు. నువ్విలా చేస్తావనుకోలేదు ఆంజనేయ. నువ్వు మా ఫ్రెండ్వి, మాకు హెల్ప్ చేస్తావనుకున్నాం. ఇలా హ్యాండ్ ఇస్తావేంటి? నీ మీద మాకు చాలా కోపంగా ఉంది. ఏమైంది పిల్లలు? ఆంజనేయ స్వామి మీద కోప్పడుతున్నారు. స్వామికి కోపం వస్తే ఏం జరుగుతుందో తెలుసా? కోపం ఆయనకే కాదు, మాకు కూడా వస్తుంది. మేము ఆయనకి మొక్కు చెల్లించాం, కానీ ఆయన మాత్రం మా కోరిక తీర్చలేదు. ఆయన మాట తప్పేవాడు కాదే. మరి మా అమ్మ నాన్నల కడియాలు ఎందుకు తీసేశాడు? ఆ శూర్పణఖను ఇంకా మా ఇంట్లో ఎందుకు ఉంచాడు? మేము ఆయన్ని అడిగిందేంటి, ఆయన చేసిందేంటి? అందుక మీ కోపం. మీరడిగింది ఆయనకు తెలుసు, కానీ ఆయన చేసింది మీకు తెలియడం లేదు. ఆయనకి కలపడం తప్ప విడగొట్టడం తెలీదు. మీ అమ్మా నాన్నలు కూడా ఆయన మన సీతారాముల్లా చూస్తారు. మమకారంతో ముడిపడ్డ బంధం మాతృబంధం అని తెలిసే వరకు ఈ కష్టాలవి తప్పవు పిల్లలు. మీరేమంటున్నారో మాకేం అర్థం కావట్లేదు తాతయ్య. అయినా మేము అడిగిందేంటి, మీరు చెప్పేదేంటి? కష్టాలు తప్పవని చెప్పడానికి నువ్వే రావాలా? మా కష్టాలు మాకు కనిపించట్లేదా? నవ్వుతావేంటి? అసలు నువ్వెవరు? నీ పేరేంటి? నువ్వు నిన్న కనిపించినట్టే కనిపించి మాయమయ్యావు. నువ్వెవరో చెప్పు. నేనెవరో నువ్వెవరో అంతా శోధించి తెలుసుకోవాలి తల్లి. ఏదైనా వెతికినప్పుడే దొరుకుతుంది, దొరికినప్పుడే అన్ని సమస్యలు తీరిపోతాయి. పిల్లలు, అవతల మీకోసం మీ అమ్మగారు ఎదురు చూస్తూ ఉంటారు. వెళ్ళండి పిల్లలు. అమ్మా, మెల్లగా నన్ను చంపేస్తావా ఏంటి? మామ్, ఈ దెబ్బలు చూస్తుంటే బాత్రూంలో జారి పడితే తగిలినట్టు లేవేంటి? అవునత్తయ్య గారు, ఎవరో కొడితే తగిలిన గాయాల్లాగా ఉన్నాయి. అవునే, రాత్రి మీ ఇద్దరే నన్ను కొట్టారు. మేం కొట్టామా? ఆ, కల్లోకొచ్చి కొట్టారా? మేం మిమ్మల్ని కొట్టినట్టు కలగన్నారా అత్తయ్య గారు? లేకపోతే ఏంటి? బాత్రూంలో జారిపడి నేను బాధపడుతూ ఉంటే వెధవ అనుమానాలు మీరును. ఒరే, ఇది నన్ను చంపేసేలా ఉందిరా. అయ్యో, ఇది నా కాపడం పెట్టడం కాదు, పిండం పెట్టేలా ఉంది. జాను, మామ్ నొప్పిగా ఫీల్ అవుతుంది కదా, కాస్త మెల్లగా కాపడం పెట్టు. మెల్లగానే పెడుతున్నానండి. నొప్పి వల్ల అత్తయ్య గారు అలా అరుస్తున్నారు. ఈ నొప్పి మీ వల్లేనే. ఈరోజు నిన్ను మీ అక్కని ఇంట్లో నుంచి గెంటేయకపోతే నేను దేవ్యానినే కాదు, నేనేంటో చూపిస్తాను. ఒరే, దీన్ని కాపడంతో నా నొప్పులేమీ తగ్గవు గాని
బీపీ పెరిగిపోయేలా ఉంది. నా స్మార్ట్ వాచ్ ఇలా ఇవ్వు. ఏంటి నీ స్మార్ట్ వాచా? అదేరా, అటు పక్క టీపై మీద ఉంటుంది చూడ, అది తీసి ఇవ్వు. బీపీ ఎంత ఉందో చెక్ చేసుకుంటాను. అది అక్కడ ఉంటేగా చెక్ చేసుకోవడానికి. బాబోయ్, ఇప్పుడు ఏం జరుగుతుందో. మామ్, నీ వాచ్ అక్కడ లేదు. ఎక్కడ పెట్టావు? ఆ, రాత్రి అక్కడే పెట్టానురా, సరిగ్గా చూడు. చూశాను మామ్, అక్కడ లేదు. రూమ్లోనే పెట్టింది ఎక్కడికి పోతుంది? ఉండు, నేనే చూస్తాను. అమ్మా. ఇటుపక్క ఏమైనా పెట్టానా? హలో, యా యా, అది నేను చూసుకుంటా. ఏంటి ఏంటి? కింద చూడండి. అమ్మా. రాత్రి అక్కడే పెట్టానే. ఇక్కడే పెట్టానే. బంగారం లాంటి వాచ్ ఎక్కడికి పోయిందో ఏమో. రాత్రి ఇంట్లోకి దొంగొచ్చాడు కదా, వాడేమైనా ఎత్తుకెళ్ళాడేమో. మామ్, నీ వాచ్ ఎక్కడికి పోదులే, ఇంట్లోనే ఎక్కడో ఉంటుంది. జాను, నేను వెళ్ళొస్తాను. ఎక్కడికి రా? బగ్ ఫిక్స్ చేయడానికి. ఏంటి? అదే మామ్, జాను జుమ్కాలో ఒక స్టోన్ మిస్ అయిందంట. అది ఫిక్స్ చేద్దామని తీసుకెళ్తున్నాను. జాను, నేను వెళ్ళొస్తాను. జాగ్రత్తగా ఫిక్స్ చేయించండి. సరే. వీడికి ఎంతసేపు పెళ్ళం పనులే తప్ప నా పనులేం పట్టవు. కాపడం పెట్టింది చాలు, వెళ్ళ. నా వాచ్ ఎక్కడ పోయిందో ఏమో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.